శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 15 నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు మరి ఈ వారం ప్రారంభంలో కర్కాటక రాశి వారికి చాలా మంచి ధనయోగాలు ఏర్పడడం జరిగింది. ఒక విధంగా ఎంత ధనం వచ్చినప్పుడు కూడా అది ఏదో విధంగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడానికి లేదా దగ్గర బంధువులకో స్నేహితులకో అన్నదమ్ములకో సహకరించడానికి ఎక్కువ ధనం ఈ వారంలో అవసరం ఉంటుంది. అలాగే మరి గురువు లాభస్థానంలో ఉండడం వల్ల గురువు ఇచ్చినటువంటి సంపద మీకు అంటే మంచి ఆరోగ్యం అలాగే మంచి నడవడిక ఇవన్నీ కూడా జాతకుడికి ఈ వారం బాగా లభించే అవకాశం ఉంది. దాంతో ఈ వారం చివరిలో ముఖ్యంగా సెప్టెంబరు 18వ తారీఖు తర్వాత చతుర్థ స్థానంలోకి శుక్రగ్రహం స్వక్షేత్రంలోకి వస్తున్నమాట. అంటే కర్కాటక రాశి వారికి ధనాన్ని ఇచ్చే ఏకైక గ్రహం శుక్రగ్రహం లాభాధిపతిగా స్వక్షేత్రంలోకి రావడం వల్ల పంచమహాపురుష యోగాల్లో మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఈ జాతకులకు ఏర్పడడం జరిగింది. సో అలాగే ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజగ్రహంతో కోణ దృష్టి ఏర్పడడం వల్ల 100% ఈ జాతకుడు ఈ వారం చివరిలో ఏదైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ స్థిరాస్తి సంబంధించిన లావాదేవీల్లో ఇన్వెస్ట్ చేయడం కానీ అవసరమైతే అతనికి కలిసి వస్తే ఒక సొంత గృహాన్ని కానీ ఒక స్థలాన్ని కానీ కొనే అవకాశం ఈ వారం 100% ఉంది. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వివాహ విషయంలో కూడా మరి సంబంధాల కొరకు అన్వేషిస్తున్న వారికి ఈ వారంలో కొంతవరకు వివాహం లాంటిది ఒక దొరకడం కానీ సంబంధం కుదరడం కానీ వివాహం నిర్ణయం అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ ఈ వారం చివరిలో శుక్రగ్రహ అనుగ్రహం ఈ కర్కాటక రాశి వారికి సంపూర్ణంగా ఉండడం వల్ల జాతకుడు ఖచ్చితంగా మంచి సౌకర్యాలను అనుభవిస్తాడు. ఖచ్చితంగా మనశ్శాంతిగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2 శుభగ్రహాలైనటువంటి గురువు లాభస్థానంలో ఉండడం, శుక్రుడు చతుర్థ కేంద్రంలో ఉండడం వల్ల జాతకుడు చాలా హ్యాపీగా ఉంటాడు. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా బుధుడు చాలా వరకు సహకరిస్తూ ఉంటాడు. అయితే జాతకుడు తన సంతోషం కొరకు తన ఆనందం కొరకు బహుమతుల రూపంలో ఏదైతేనే కావలసిన వారికి సహాయం చేయడం వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా అది చాలా వరకు జాతకుడికి లాభాన్నే తప్ప పెద్దగా నష్టాన్ని కలిగించే అంశం కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే 100% ఈ వారం అంతా కూడా జాతకుడు ఓవరాల్గా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే వృత్తిలో మాత్రం కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. కొంతమంది వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. అంటే వ్యాపారంలో అదనంగా పెట్టుబడి పెడదామన్న ఆలోచన ఉన్నవారు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒకవేళ కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్నా ఉన్న వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేద్దామన్నా ఈ సమయంలో 100% అంత కలిసి వచ్చే అవకాశం లేదు. పైపెచ్చి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం ఖచ్చితంగా జాతకుడికి చాలా వరకు తను అనుకున్న దానికి ప్రతీదీ కూడా వ్యతిరేకంగా అవడం, సమయానికి మీరు ఏ ప్రామిస్ చేసినా అది నెరవేర్చలేకపోవడం వల్ల కొంత మాట పడవలసి రావడం కానీ ఒక విధమైనటువంటి అవమానానికి గురవడం కానీ జరిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అటువంటి వాటికి వెళ్లకుండా ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో ఎటువంటి ప్రామిసులు చేయకూడదు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే ఫలానా టైంకి ఇస్తామని చెప్పాలి తప్ప ఏదో ఒక వారం రోజులు వస్తుందిలే అని ముందుగానే వాళ్ళకి ప్రామిస్ చేయడం వల్ల ఖచ్చితంగా ఆ ధనం చేతికి రాకపోవడం వల్ల మీరు అవమానం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు కానీ ఖచ్చితంగా ఈ ఆర్థిక విషయాల్లో నియమాన్ని పాటించండి. లేని విషయంలో అన్నీ బాగున్నప్పుడు కూడా మాట పడే స్థితి కనబడుతుంది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనప్పుడు కూడా
సెప్టెంబర్ 15 నుంచి రవి 3వ స్థానంలోకి వెళ్ళడం వల్ల చాలా వరకు మీలో ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నా చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకొని ప్రోగ్రెస్ వైపు మీ జాతకం అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఈ నడుస్తున్నటువంటి నెల ఈ భాద్రపద మాసంలో చాలా వరకు వ్యాపారాలు చాలా బలహీనంగా నడుస్తుంటాయి. అందరి దగ్గర ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కారణం వల్ల మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని మీకు ఈ వారంలో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ వారంలో వస్తున్నటువంటి బుధవారం రోజు ముఖ్యంగా ఎవరైతే వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నారో, మనీ రొటేషన్ తగ్గిపోయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ క్షేత్రంలో స్వామికి తమలపాకులతో చేసినటువంటి మాల అలంకరించి అదే రోజు వడపప్పు నైవేద్యంగా పెట్టి అది భక్తులకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇది సాధ్యం కాని వారు కొంతవరకు అదే రోజు బుధవారం రోజు మాత్రమే అటుకులు బెల్లం ప్రసాదంగా తయారు చేసి విఘ్నేశ్వరుని యొక్క ఆలయంలో నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా మీకు ఆర్థిక పరంగా అభివృద్ధి కలుగుతుంది. ఇక అది అయిన తర్వాత మనకి ఇంకా బెటర్గా ఉండాలంటే మరి ఇంచుమించుగా మనకి ఈ సెప్టెంబర్ 19వ తారీఖు అంటే ఇంచుమించుగా మీకు శుక్రవారం, ఈ వారం శుక్రవారం రోజు శుక్రుడు స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ రోజు మీరు ఏదైనా అమ్మవారి ఆలయానికి సాయంకాలం పూట దర్శించుకొని ఎరుపు రంగు పువ్వులు అంటే సాధారణంగా గులాబీలు కానీ ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి పూలు అమ్మవారి ఆలయంలో సమర్పించి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల 100% మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంది. సో ఇది నుండి కేవలం ఒకే వారం కాకుండా ఒక 3 వారాలు, ఒక 5 వారాలు చేయడం వల్ల ఇంకా మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.